కొందరైతే తెలియక చేసినాము మాకు ఇట్లా అయితే కొంతమంది అంటారు పర్వాలేదు, ఇప్పుడు ఇడిచి పెట్టచ్చు, ఎందుకంటే మొత్తం కోర్టు వదిలిపెడతారు. తప్పు చేసిన వాళ్ళు దాని వల్ల కొంతమంది సఫర్ అయ్యారు, చనిపోయారు. సో ఇప్పుడు కోర్టు వదిలిపెట్టదు కాబట్టి వాళ్ళు తెలియదు అని చెప్పినా కూడా కోర్టు వదిలిపెట్టే ఆస్కారమే లేదు, ఆస్కారమే లేదు. అయితే వాళ్ళ ఇప్పుడు ఆత్మసాక్షి, ఇప్పుడు నేను ఇంతమంది వ్యక్తులకు పరోక్షంగా వాళ్ళకి అన్యాయం కానీ కారణమవుతున్నా అనే వాళ్ళ ఆత్మసాక్షి చెప్తుంది కాబట్టి వాళ్ళు పబ్లిక్ గా అరే మా తప్పు అయిందని చెప్తారు. అయితే కొంతమంది అయితే ఇక మొత్తం కింద పడ్డ ఏదో అంటారు కదా, కింద పడ్డ మీద పడ్డ ఏదో అంటారు కదా, అట్లా వచ్చి మొత్తం ప్రజలకు ఏం చెప్తారు అంటే మాది మేము చేసింది కరెక్టే, మీరేమన్నా ఉంటే ప్రభుత్వాన్ని అడుకోపోరి, మమ్మల్ని ఎందుకు అంటారు, మేము మా వృత్తిపరంగా. నేను ఒక చిన్న సెలబ్రిటీస్ హర్ష సాయి లాంటి కొన్ని కోట్లు సంపాదించారు, ఒక 100 కోట్లు సంపాదించిన అని చెప్పేసి అంటారు సార్. ఒక 100 కోట్లు సంపాదించి అలా కొంత ఖర్చు పెట్టి ఇంకా ఎక్కువ చేస్తున్నా అని చెప్పేసి ఇంకా ప్రమోట్ చేసే ప్రయత్నం హర్ష సాయి చేశారు. గతంలో వచ్చింది కానీ ఇప్పుడైతే పెద్ద ఎత్తున చాలా మంది వచ్చారు. చాలా ఇప్పుడు అవి ఏడికేలా ఆపరేట్ అవుతున్నాయో మనకు తెలియదు. ఇప్పుడు మహారాష్ట్రలో అయిన కేసు, ఇప్పుడు కొంతమంది టాలీవుడ్ హీరోస్ కూడా ఉండే, మహారాష్ట్రలో అయిన కేసు ఏంది, ఇప్పుడు ఈడీ ఇన్వాల్వ్ అయ్యి. అవును, ఈడీ కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే దీనిలో కూడా అయింది, దీనిలో కూడా అయింది. ఇప్పుడు పోలీస్ వాళ్ళు కూడా ఈడీని ఇన్వాల్వ్ చేద్దాం, అసలు మనము ప్రశంసనీయం. చైనా వాళ్ళ నుంచి ఏమన్నా వస్తుంది? చైనా ఒకటే అని చెప్పలేము, చాలా ఏడికెళ్ళి ఆపరేట్ అయ్యి చాలా మంది చైనా యాప్స్ ఉన్నాయి అని చెప్పేసి. ఇప్పుడు అంతర్జాలం అనేది దాన్ని మనం పూర్తి స్థాయిలో మనం నియంత్రణ చేయలేము. అవును, ఇప్పుడు కూడా వీళ్ళని అరెస్ట్ చేసినంత మాత్రం మనం ఒక భయం క్రియేట్ చేయొచ్చు, కానీ ఇప్పుడు సెలబ్రిటీలో భయం క్రియేట్ చేయొచ్చు. కాకపోతే యాప్లో మాత్రం ఇప్పటి కూడా మనం ఏం చేయలేము కదా సార్. ఇట్లాంటి చట్టాలు వచ్చినాక వాళ్ళు డైరెక్ట్ కాకుండా బ్యాక్ హ్యాండ్ వస్తుంది. అయితే దాన్ని నియంత్రణ చేసే ప్రక్రియ మన దగ్గర లేదు. అదే కేంద్ర ప్రభుత్వం వీటిని పరిగణలోకి తీసుకొని ఎంతో మంది మేధావులు, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్, లేకుంటే బాధితులు కేంద్ర ప్రభుత్వానికి సూచించారు, మీరు ఇట్లా చేయండి, దీన్ని మొత్తం ఇంకా పటిష్టంగా చేసి దీనిలో నుండి బయట పడకుండా ఎవరైనా. ఇప్పుడు భారతదేశం నాశనం అయితే సార్, యువకులంతా మన ఆర్థిక వ్యవస్థ నాశనం అయిపోతుంది, యువత నాశనం అయిపోతుంది. అయితే మన దగ్గర సైబర్ క్రైమ్ అనేది బాగా మన రాష్ట్రంలో సైబర్ క్రైమ్ అనేది డిటెక్షన్ మంచిగా చేస్తుంది. మనం వాస్తవానికి ఈ కేసులు పెట్టినందుకు ఈ చట్టం సరిపోదు. ఇప్పుడు ఏవైతే సెక్షన్లు పెట్టినో ప్రాథమికంగా అన్ని ఎఫ్ఐఆర్స్ లా మనకేం కనబడుతుందంటే 318 పెడుతున్నారు. అంటే 318 బిఎన్ఎస్ అంటే ఇంతకుముందు 420 దానికి అత్యధికంగా 7 సంవత్సరాలు పడవచ్చు అంతే. అది సార్, అది మాట్లాడుకుందాం సార్. అంతకుముందు ఇది ఒక గేమింగ్ సంబంధించి, ఇన్ఫ్లుయెన్స్ సంబంధించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఫస్ట్ సెలబ్రిటీస్ విషయానికి వస్తే మెయిన్గా రానా చాలా పెద్దవాడు, చాలా మంది పెట్టారు. తర్వాత విజయ్ దేవరకొండ చాలా పెద్ద, సో ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్. సో వీళ్ళు ప్రధానంగా పెద్దవాళ్ళు. అంటే ఇక చిన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు, శ్రీముఖి లాంటి వాళ్ళు, ఇంకా టేస్టీ తేజ లాంటి వాళ్ళు, ఇంకా సన్నీ యాదవ్ లాంటి వాళ్ళు, సో విష్ణుప్రియ లాంటి వాళ్ళు, హర్ష సాయి అంటే పెద్ద, అది చాలా రోజుల నుంచి వీళ్ళందరూ యూట్యూబ్ చిన్న వీడియోస్. ఇక మెయిన్ అంటే వీళ్ళ గురించి వీళ్ళ మీద చర్యలు ఉండే అవకాశం ఉంటుందా సార్? చర్యలు తీసుకోవాలి, చర్యలు తీసుకునే విధంగా పోలీస్ వాళ్ళు సూచించాలి. ఇప్పుడు ఈ చిన్న సెక్షన్లు అనేటివి కాదు, కానీ వీళ్ళ మీద 100% పిఎంఎల్. ఇప్పుడు 318 ఏంది, నేను ఇప్పటిదాకా చెప్పిన 318 ఏంటంటే ఇది మోసం చేయడం. బేసికలీ మోసపూరితమైన వ్యాఖ్యల ద్వారా పబ్లిక్ను ఇప్పుడు పైసలు పెట్టించుడు, లాభం చేకూరే విధంగా మోసపూరితమైన వ్యాఖ్యలు చేసి లాభం చేకూరే విధంగా మనము వాళ్ళు చేసిరని చెప్పేసి మోసపూరితం. ఇప్పుడు 112 అనేది ఎందుకు పెట్టారంటే ఒక అందరు కలిసి ఒక కామన్ ఇంటెన్షన్తో ఇట్లా చేసిరు అనేది 112 పెట్టారు. 49 అండి, ఇంతకు ముందు 34 ఉంటుండే. అయితే 3A and 4 ఆఫ్ తెలంగాణ స్టేట్ గేమింగ్ యాక్ట్ పెట్టి, గేమింగ్ యాక్ట్ చిన్న పెద్ద ఇబ్బంది. అయితే 66D కూడా ఐటీ యాక్ట్. అయితే దీనికి అనుబంధంగా ఇవి బిఎన్ఎస్ లో ఉన్న సెక్షన్స్, అదే విధంగా ఐటీ యాక్ట్ లో ఉన్న సెక్షన్స్. దీనికి అనుబంధంగా ఏ స్థాయిలో వీళ్ళ ద్వారా ప్రభావితమై మోసపూరిత ఉద్దేశంతో వేరే దేశాలకు తరలిపోయిందో, లేకుంటే మన దగ్గర ఉన్న ఇప్పుడు దుబాయ్ వేయరు అంటే వీళ్ళంతా చాలా మంది, ఇప్పుడు హర్ష సాయి కావచ్చు, వీళ్ళంతా నేను అట్లా కాదు,
ప్రజాధనం అంటే పబ్లిక్ మోసం ఒకడు నాకు ఇప్పటిదాకా ఒక సాక్షి స్టూడియోలో కూర్చుంటే ఒక వ్యక్తి వచ్చిండు. ఒక వ్యక్తి వచ్చి సార్ 83 లక్షలు మోసపోయినా అంటే చూస్తే స్లిప్పర్స్ వేసుకొని ఎట్లా అంటే మొత్తం పెరగాని చెప్పలేదు గట్లున్నాడు. అట్లా నేను వీళ్ళతో నాళ్ళతో తీసుకొని పెట్టిన సార్ ఇది బాలకృష్ణ అంత పెద్ద మంచి చెప్తుండు కదా అని గిఫ్ట్లు ఇస్తుండు, అన్ని బహుమతులు ఇస్తుండు. నేను కూడా అరే నాకు కూడా వస్తాయేమో నేను పెట్టినందుకు నాకు 83 లక్షలు నేను మోసపోయినా సార్, వస్తుంది కదా ఇంతో నాంతో అప్పు చేసి అంటే వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఇంతకుముందు కొన్ని కేసెస్లో బాధితులు ఏం చేస్తారంటే కోర్టులకు పోతే కోర్టులు ఏం చెప్పినాయంటే ఇది బాగా అలవాటు పడి ఒక వ్యసనపరుడుగా తయారవుతుంది కాబట్టి మీరు ఒక డిస్క్లైమర్ అనేది ఇప్పుడు సిగరెట్ డబ్బా మీద మనకేం రాస్తారు పొగాకు క్యాన్సర్కు ఇంకా దానికంటే చిన్నగా రాయరాదు. అవును. ఇక మనం ఒక మందు బాటిల్ తీసుకున్నాం మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని రాస్తారు. హానికరం అని రాసినప్పుడు దానికంటే చిన్నగా రాయరాదు. మళ్ళీ వాడే ఒకటి రాయల్ ఛాలెంజ్ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ అంటే వేరే యాంగిల్లో దాన్ని ప్రమోట్ చేస్తాడు. అది తాగుబోతులుగా తయారు చేస్తారు. అదే విధంగా ఇలా వ్యసనపరులు ఎట్లయితారు దాని మీద చిన్న గేమింగ్ ఈజ్ అడిక్టివ్ అని రాస్తాడు చిన్నగా. ఓకే, ఒక దిక్కు గేమింగ్ ఈజ్ అడిక్టివ్ అంటాడు, ప్రమోట్ చేసుకుంటూ మళ్ళీ ఇది రాస్తాడు. అయితే వీళ్ళు ప్రమోట్ చేసిన వాళ్ళను కూడా పిఎంఎల్ యాక్ట్ కింద కేసు పెట్టాలి. పిఎంఎల్ యాక్ట్ కింద కేసు పెడితే అది తీవ్రమైన చట్టం. మనీ లాండరింగ్ ఈడీ ఇన్వాల్వ్ అవుతుంది. ఈడీ ఇన్వాల్వ్ అయితే ఏ స్థాయిలో అంటే సాధ్యం ఎట్లా అని మీరు అంటున్నారు, పిఎంఎల్ యాక్ట్ పెట్టాలి అంటారు, ఎట్లా సాధ్యం అయితే? వీళ్ళు ఇక్కడ మన వాళ్ళే కదా, ల్యాండ్ ఎక్కడ అందులో పార్టిసిపేషన్ ఉందంటారు వీళ్ళది 100% ఉంటుంది. కాంట్రాక్ట్ లేదు, మోసపూరిత ప్రకటనలు చేయలేదు, వాళ్ళ మధ్యలో కాంట్రాక్ట్ లేదు. అంటే నువ్వు అడ్వర్టైజ్మెంట్ పేరుతో ఏది పడితే అది చేస్తావా? ఇప్పుడు రమ్మి ఆడుమని చెప్పలే ఏడ కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే రమ్మి అనేది శిక్షార్హమైన నేరము కాదు అని చెప్పింది. అయితే దీంట్లో ఏంది, ఇప్పుడు జంగ్లీ రమ్మి అని ఒకటి యాప్ ఉంటుంది, అదే విధంగా Way23 అని ఇంకొక యాప్ ఉంటుంది. దానిలో ఏంది ఇట్లా పాపప్స్ వస్తాయి. నువ్వు 7,000 రూపాయలు 7,500 పెడితే నీకు 12,000 రూపాయల టోకన్స్ ఇస్తాము, బోనస్ ఇస్తాము. మరి అదేంది అది? ఓకే, అది రమీల అంతర్భాగం, అది నైపుణ్యంలో అంతర్భాగం అది. అదే విధంగా నేను క్యాష్ గెలుచుకున్నాను, ఆ పాత సినిమా పాటలు మీకు కూడా వస్తాయని సెలబ్రిటీస్ చెప్పుడేంది? అది బెట్టింగ్, 100% అది బెట్టింగ్. అంటే వీళ్ళకు ఆ యాప్ ఉన్నటువంటి వాళ్ళకు మేనేజ్మెంట్ కు ఎట్లా లింక్ చేయడం? బయట దేశాల చైనాలో లేకపోతే ఇంకెక్కడైనా ఉండొచ్చు, వాళ్ళు కంపెనీ మొత్తం అన్ని ఇండియన్ కంపెనీలు ఏవి, ఇండియా వాళ్ళు ఎక్కువ శాతం ఇండియన్ కంపెనీలే. డార్క్ వెబ్ ద్వారా వచ్చే కంపెనీలకు వీళ్ళకి ఎటువంటి సంబంధం ఉండదు, వీళ్ళు ఎక్కడ ప్రమోట్ చేయరు. అయితే ఈడీ ఇంతకు ముందు షారుఖ్ ఖాన్ విషయంలో కానీ ఇతర సెలబ్రిటీస్ విషయంలో కానీ ఒకటి గుర్తించింది. పాకిస్తాన్ బేస్గా ఒక యాప్ ఇండియాలో ప్రమోట్ చేసి దానికి వీళ్ళు బ్రాండ్ అంబాసిడర్ వివరించారట. అంటే అది మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థని నిర్వీర్యం చేస్తుంది. అది ఎంత దారుణమైన పని అంటే, అయితే వీళ్ళు తప్పించుకోజాలరు. నాకు ఒక కాంట్రాక్ట్ ఉన్నది, నేను ఆ కాంట్రాక్ట్ ద్వారా నేను ఏది పడితే అది చెప్తావా?